పివి నరసింహారావు గారు ఉన్న శాఖలో మీరున్నారు. ఈ శాఖ ద్వారా మీరు దేశానికి ఏం చేశారు? అలాగే ఆర్టీఈ వలన దేశానికి ఇచ్చిన ప్రతిఫలం ఏంటి? నా అదృష్టం అండి, ఈ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ పివి నరసింహారావు గారి పెద్దలు చేసిన తర్వాత నేను చేయగలిగాను. ఇది చాలా ముఖ్యమైన శాఖ, యువతకి వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించిన శాఖ. అయితే మేము ఒక ముఖ్యమైన యాక్ట్ని 3 సంవత్సరాల క్రితం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని మేము ప్రొమల్గేట్ చేయగలిగాం. దానివల్ల దేశవ్యాప్తంగా కొత్త స్కూల్స్ ప్రతి హ్యాబిటేషన్కి కూడా 1 కిలోమీటర్ లోపల ఒక స్కూల్ని చేయగలిగాం. అలాగే ఎంతోమంది లక్షలాది మంది టీచర్స్ని హైర్ చేయగలిగాం. ఇలా కెపాసిటీ ఎక్స్పాన్షన్ జరుగుతూ ప్రతి బాలుడికి కూడా, ఈ దేశంలో ఉన్న ప్రతి బాలుడికి బాలికకి కూడా ఇది జన్మ హక్కుగా మేము ఇవ్వటం జరిగింది. దీనివల్ల ఈనాడు దేశవ్యాప్తంగా సుమారు 25 కోట్ల మంది పిల్లలు బడికి వెళ్తున్నారు. ఇది చిన్న సంఖ్య కాదు, ఇది మన దేశానికి చాలా పెద్ద అచీవ్మెంట్ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చదువు ద్వారా, విజ్ఞానం ద్వారా వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళే మంచి బలమైన పునాది వాళ్ళు వేసుకుంటున్నారు. దీని ద్వారా ఇంకా దేశవ్యాప్తంగా పిల్లలు పైకి వస్తారు, వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతారనేది మా ఆకాంక్ష. ఇది కాకుండా మేము కనీ విని ఎరిగిన విధంగా 11th 5-year ప్లాన్లో ఎన్నో హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మరి ఎస్టాబ్లిష్ చేయగలిగాం. కొత్త ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ దేశవ్యాప్తంగా హైయర్ ఎడ్యుకేషన్ కూడా కెపాసిటీ పెంచాం. దీనివల్ల లక్షలాది మంది స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్కి మరి అవకాశం దొరికింది. దానివల్లే జనరల్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా ఇప్పుడు 20%కి పెరిగింది. 2020 నాటికి 30%కి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. ఇది కాకుండా మేము మొత్తం వొకేషనల్ ఎడ్యుకేషన్ మీద కూడా చాలా దృష్టి పెట్టాం. ఎందుకంటే మనందరికీ తెలుసు, స్కూల్ కంప్లీట్ చేసిన ప్రతి యువకుడికి 3-4 డ్రాప్ అవుట్ అయ్యారు. వాళ్ళకి ఎప్పుడైతే స్కిల్స్ ఇస్తామో, ఆ స్కిల్స్ ద్వారా వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి మన దేశానికి ఒక అసెట్ అవుతారు. కేవలం దేశంలోనే కాకుండా పై దేశాల్లో కూడా వాళ్ళకి అవకాశాలు అందుతాయి. సో వొకేషనల్ స్కిల్లింగ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ అనేది, దాని ద్వారా 2022 నాటికి 50 కోట్ల మంది పిల్లలకి ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ చేసి స్కిల్లింగ్ నేర్పి వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి కూడా ఈ హెచ్ఆర్డి శాఖ చాలా కష్టపడుతుంది. అలాగే మన సెంట్రల్ యూనివర్సిటీస్లోని, ఐఐటీస్లోని, ఎన్ఐటీస్లోని కూడా ఈ ఎడ్యుకేషన్కి రిలవెన్స్ ఉండాలి అనే దృష్టితో ఇండస్ట్రియల్ లింకేజెస్, రీసెర్చ్ లింకేజెస్ కూడా స్ట్రెంగ్తన్ చేయడానికి నేను ఉన్నంతకాలం కూడా కృషి చేశాను. దానివల్ల కూడా ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లోని, సెంట్రల్ యూనివర్సిటీస్లోని కూడా ఈ రీసెర్చ్ లింకేజు, ఇండస్ట్రియల్ లింకేజు కూడా చాలా బలంగా ఏర్పడింది. దీని ద్వారా ఎడ్యుకేషన్కి రిలవెన్స్ వస్తుంది. రీసెర్చ్ అట్మాస్ఫియర్ కూడా, రీసెర్చ్ ఎన్వైరన్మెంటు, ఆ రీసెర్చ్ ఓరియంటేషన్ కూడా ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా వెళ్ళడం కూడా వాస్తవం.